వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఇందులో స్టార్టింగ్లో రోహిత్ శర్మ వచ్చేసి 13 రన్స్ కొట్టాడు. కోహ్లీ కూడా తొందరనే కొట్టాడు. బ్యాటింగ్ అయితే స్టార్టింగ్ సరే చేయలేదు. పాకిస్తాన్ బౌలింగ్ బాగుంది. ఫస్ట్ నుంచి టైట్ బౌలింగ్ చేస్తున్నారు. ఒక్క రిషబ్ పంత్ ఒక్కడు కాన్స్టెంట్గా లాస్ట్ వరకు ఉన్నాడు. 42 రన్స్ దాకా చేశారు. మిగతా వాళ్ళందరూ అవుట్ అవుతున్నారు వరుసగా. అక్షర్ పటేల్ కొద్దిసేపు పార్ట్నర్షిప్ ఇచ్చారు రిషబ్ పంత్కి. టోటల్ వచ్చేసి 120 రన్స్ దాకా కొట్టారు. నెక్స్ట్ బ్యాటింగ్కి దిగిన పాకిస్తాన్ వచ్చేసి వాళ్ళు కూడా అందరూ మంచిగా ఆడట్లేదు. స్టార్టింగ్లో బాబర్ కూడా తొందరనే అవుట్ అయ్యాడు. బాబర్ కూడా 13కే అవుట్ అయ్యాడు. నెక్స్ట్ జమాన్, ఉస్మాన్ వాళ్ళు కూడా 13కే అవుట్ అయ్యాడు. అందులో ఒక రిజ్వాన్ ఒక్కరు తను కాన్స్టెంట్గా ఆడుతున్నాడు. 31 రన్స్ దాకా కొట్టాడు. 31 రన్స్ దాకా. బుమ్రా వచ్చేసి మెయిన్ వికెట్స్ తీశారు. బాబర్ది, ఫఖర్ జమాన్ వాళ్ళందరూ వికెట్స్ తీశారు. ఈ మ్యాచ్ వచ్చేసి లాస్ట్ వరకు ఓన్లీ 3 రన్స్ తోటి పాకిస్తాన్ ఓడిపోయింది. 4 రన్స్ తోటి 117 రన్స్ దాకా కొట్టారు. 116 దాకా. లాస్ట్కి ఇండియా గెలిచేసింది. లాస్ట్ బౌలింగ్ టైట్ వేశారు. Please subscribe to my channel to see the latest ICC World Cup match reviews.